హాయ్ స్టూడెంట్, ఈ వీడియోలో ఒక జల విద్యుత్ కేంద్రంలో హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ ప్లాంట్లో అసలు విద్యుత్ని ఎలా ఉత్పత్తి చేస్తామని చూద్దామండి. ప్రీవియస్ వీడియోలో ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసేదానికి ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నాయో చెప్పాము, ఏం అవసరం, ఏమేమి పర్టికులర్ రీజన్స్ ద్వారా మనం ప్రాంతాన్ని సెలెక్ట్ చేయాలని చెప్పాను. ఇప్పుడు ఈ వీడియోలో అసలు ఏమేమి మేజర్ పార్ట్స్ ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దామండి. అసలు ఒక జల విద్యుత్ కేంద్రం నీళ్ళ ద్వారా ఎలక్ట్రికల్ పవర్ని ఎలా ఉత్పత్తి చేయాలో చూద్దాం ఒకసారి. ఓకేనా? ఇక్కడ మేజర్ పార్ట్స్ ఏముంటాయి సార్ అంటే పెన్స్టాక్, టర్బైన్, ఆల్టర్నేటర్. ఆల్టర్నేటివ్ డయాగ్రామ్ డ్రా చేయలేదమ్మా. ఇది టర్బైన్ యొక్క రోటార్ తీసుకెళ్ళి ఆల్టర్నేటర్ రోటర్కి కపుల్ చేస్తాం. దిస్ ఇస్ నేమ్ ఈస్ ఆల్టర్నేటర్ అని చెప్తామండి. ఆల్టర్నేటర్. స్టూడెంట్, ఇప్పుడు ఒకసారి చూడమ్మా, ఎప్పుడైనా అసలు డ్యామ్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేయాలి, అసలు డ్యామ్ని రివర్కి ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి? ఎప్పుడు కూడా రివర్కి డ్యామ్ అక్రాస్గా కన్స్ట్రక్ట్ చేయాలి. అంటే రివర్ యొక్క ఫ్లోకి, రివర్ యొక్క ప్రవాహానికి అడ్డంగా డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఇలా డ్యామ్ని మనం తెలుగులో ఆనకట్ట అంటాం. ఈ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఉపయోగం ఏంటో చూద్దాం. ఓకే, ఈ డ్యామ్ ముందు ఉండే ప్రాంతాన్ని మనం ఏమంటామంటే సార్ రిజర్వాయర్ అంటాం సార్. ఏమంటాం సార్? రిజర్వాయర్. తెలుగు ఇంగ్లీష్ వర్డ్ అయినా అదే వర్డ్, రిజర్వాయర్. నీళ్ళ నిల్వ చేసే ప్రదేశము. ఈ రిజర్వాయర్ ముందు ఉండే ఏరియాని మనం క్యాచ్మెంట్ ఏరియా అంటామండి. ఏమంటాం సార్? క్యాచ్మెంట్ ఏరియా. ఈ క్యాచ్మెంట్ ఏరియా ఎంత పెద్దగా ఉంటుందో రిజర్వాయర్లో అంత ఎక్కువ వాటర్ని నిల్వ చేయవచ్చు. ఈ క్యాచ్మెంట్ ఏరియా దేనికి సార్ అంటే మనకి జనరల్గా రివర్లో వాటర్ ఏ విధాలుగా స్టోర్ అవుతుంది అంటే సార్ వర్షం పడినప్పుడు కూడా వాటర్ రిజర్వాయర్లో వాటర్ స్టోర్ చేయొచ్చు, లేదా వరదలు వచ్చినప్పుడు కానీ కావచ్చు, లేదా ఐస్ కరగడం వల్ల కూడా వాటర్ వచ్చి రిజర్వాయర్లో స్టోర్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చే రెయిన్ వాటర్ కావచ్చు, ఫ్లడ్ వాటర్ కావచ్చు, ఐస్ కరగడం వల్ల వచ్చే వాటర్ మొత్తాన్ని కూడా రిజర్వాయర్లోకి పంపించడానికి ఈ క్యాచ్మెంట్ ఏరియా అనేది చాలా ఉపయోగపడుతుంది సార్. మరి రిజర్వాయర్ పని ఏంటి సార్? క్యాచ్మెంట్ ఏరియా మీన్స్ టు క్యాచ్ ద రెయిన్ వాటర్, ఐస్ మెల్టింగ్ ఆఫ్ వాటర్. ఓకే, ఇలా క్యాచ్ చేసిన వాటర్ మొత్తాన్ని రిజర్వాయర్లోకి పంపించేస్తుంది. మరి రిజర్వాయర్ దేనికి సార్ అంటే రిజర్వాయర్ వల్ల వాటర్ని మనం స్టోర్ చేయొచ్చు. ఎప్పుడైతే వర్షాకాలంలో అంటే రైనీ సీజన్లో వాటర్ స్టోర్ చేస్తాం, ఆ వాటర్ని మనం డ్రై సీజన్లో యూజ్ చేస్తాం. దట్ ఇస్ రిజర్వాయర్. మరి డ్యామ్ యొక్క పని ఏంటి సార్? ఈ డ్యామ్ అనేది జనరల్గా మనకి అక్రాస్గా కన్స్ట్రక్ట్ చేస్తాం, అంటే నది ప్రవాహానికి అడ్డంగా డ్యామ్ కడతాం. ఇలా డ్యామ్ కట్టడం వల్ల మనకి నీటి యొక్క ఎత్తు పెరుగుతుందండి. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచి వాటర్ ఇలా ఫ్లో అవుతుంది అనుకోండి. సో ఇక్కడ హెడ్ ఆఫ్ వాటర్ లెవెల్స్ కన్నా డ్యామ్ దగ్గర వాటర్ యొక్క ఎత్తు పెరిగింది అంటే నీళ్ళని కొంత ఎత్తులో స్టోర్ చేస్తున్నాం డ్యామ్ ద్వారా. అంటే ద పర్పస్ ఆఫ్ డ్యామ్ ఈజ్ టు ఇంక్రీజ్ ద హెడ్ ఆఫ్ వాటర్ లెవెల్ అంటాడు. అంటే డ్యామ్ కట్టడం వల్ల నీటి యొక్క ఎత్తుని పెంచవచ్చు. మరి నీటి ఎత్తు పెరుగుటే వల్ల ఉపయోగం ఏంటి సార్? ఎప్పుడైతే కొంత ఎత్తులో వాటర్ని స్టోర్ చేసినప్పుడు ఈ వాటర్లో ఒక ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది. దాని పేరే మనం పొటెన్షియల్ ఎనర్జీ అంటామండి. పొటెన్షియల్ ఎనర్జీ. ఈ పొటెన్షియల్ ఎనర్జీ తెలుగులో స్థితి శక్తి అని అంటాం సార్. స్థితి శక్తికి యాక్చువల్గా ఫార్ములా పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు mgh. అంటే మాస్, ఎం అంటే మాస్ అంటే నీళ్ళ యొక్క బరువు, జి గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే గురుత్వాకర్షణ శక్తి, హెడ్ ఆఫ్ వాటర్ లెవెల్ అంటే నీటి యొక్క ఎత్తు. దాన్ని మనం పొటెన్షియల్ ఎనర్జీగా తీసుకుంటాం. సో అంటే ఇక్కడ స్టోర్ చేసి కొంత ఎత్తులో వాటర్ని స్టోర్ చేసినప్పుడు ఆ వాటర్లో మనకి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఎప్పుడైనా మీ శ్రీశైలం డ్యామ్కి వెళ్ళినప్పుడు గేట్లు ఉంటాయి. ఆ గేట్లకి ఈ పెనిస్టాక్ పైప్ అనేది అమర్చబడి ఉంటుంది. పెనిస్టాక్ అంటే జస్ట్ లైక్ ఎస్ పైప్ అండి అది. ఓకే, ఈ పైప్ని స్టీల్ లేదా కాంక్రీట్తో తయారు చేస్తారు. ఎప్పుడైతే గేట్ మనం ఓపెన్ చేసామో ఈ పైపు గుండా వాటర్ పైనుంచి కిందకి పడుతుంది సార్. అంటే ఎప్పుడైతే పైపు ద్వారా వాటర్ పైనుంచి కిందకి పడినప్పుడు ఆ వాటర్లో మనకి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది సార్. కైనెటిక్ ఎనర్జీ. ఇప్పుడు ఈ వాటర్లో ఏముంటుంది సార్ అంటే కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది సార్. కైనెటిక్ ఎనర్జీని మనం తెలుగులో గతి శక్తి అంటామండి. గతి శక్తి.
సో కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా ఏంటి సార్ అంటే హాఫ్ ఎంవి స్క్వేర్. ఇక్కడ మళ్ళీ ఎం అంటే నీటి యొక్క బరువే, వి అంటే నీటి యొక్క వేగం. అంటే ఎప్పుడైతే పైనుంచి కిందకి పడే వాటర్కి వేగం ఉంటుంది, ఆ వేగంతో ఏదైనా ఒక వస్తువుని మనం తిప్పవచ్చు. అందుకని చూడండి, ఈ పెనిస్టాక్ చివర్లో మనం టర్బైన్ అమర్చాము. టర్బైన్ అంటే మీకు ఏం ఐడియా లేకపోతే జస్ట్ ఫ్యాన్ అనుకోండి. రోటార్కి ఎలాగైతే మనం ఫ్యాన్ చూస్తాం, రోటార్ ఉంటుంది, ఈ రోటార్కి రెక్కలు ఉంటాయి. సో అదేవిధంగా రోటార్కి మనం వీటి బ్లేడ్స్ అంటామండి. ఇలా బ్లేడ్స్ ఉంటాయి. ఈ ఎక్కువ వేగంతో వచ్చిన వాటర్ వెళ్ళి ఆ బ్లేడ్స్ని కొట్టంగానే బ్లేడ్స్ తిరుగుతాయి. అంటే ఇక్కడ ఏంటి, ఈ కైనెటిక్ ఎనర్జీ వెళ్ళి టర్బైన్ యొక్క బ్లేడ్స్ మీద పడినప్పుడు బ్లేడ్స్ ఎప్పుడైతే తిరుగుతున్నాయి అంటే దాని మీనింగ్ తిరుగుతున్న ఏదైనా ఒక వస్తువు తిరుగుతుంది అంటే దాన్ని మనం మెకానికల్ ఎనర్జీ లేదా యాంత్రిక శక్తి అనాలి. అంటే ఈ టర్బైన్ ఏం చేస్తుంది సార్, మన కైనెటిక్ ఎనర్జీని యాంత్రిక శక్తిగా లేదా మెకానికల్ ఎనర్జీగా మారుస్తుందండి. ఏది, టర్బైన్. ఈ టర్బైన్ యొక్క రోటర్ తీసుకెళ్ళి ఆల్టర్నేటివ్ రోటర్ కనెక్ట్ చేస్తాం కాబట్టి జనరేటర్, ప్రతి జేఎల్ఎం స్టూడెంట్ జనరేటర్ ఏం చేస్తే తెలుస్తుంది, యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేదే జనరేటర్ లేదా ఆల్టర్నేటర్ లేదా ఏ జనరేటర్ అంటాం. అంటే ఈ విధంగా మనం వాటర్ను ఉపయోగించుకొని ఓవరాల్గా మనం విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తామండి. ఇదే కాన్సెప్ట్ అనేది మనం శ్రీశైలంలో అయినా ఇదే చేస్తాము, నాగార్జున సాగర్లో అయినా ఇదే విధంగా డ్యామ్ కట్టి ఎక్కువ మోతాదులో వాటర్ని స్టోర్ చేసి ఆ స్టోర్ చేసిన వాటర్ పైనుంచి కింద పడేసరికి ఆ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ అనేది కైనెటిక్ ఎనర్జీగా మారి, కైనెటిక్ ఎనర్జీ అనేది యాంత్రిక శక్తిగా మారి, యాంత్రిక శక్తి అనేది మనకు విద్యుత్ శక్తిగా మారుతుందండి. అంటే సార్ ఇప్పుడు ఈ యొక్క జల విద్యుత్ కేంద్రంలో ఏ శక్తిగా మార్చబడింది సో చూద్దాం. ఫస్ట్ మనం ఏ శక్తి ఉంటుంది, పొటెన్షియల్ ఎనర్జీ. ఓకేనా, పొటెన్షియల్ ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీగా మార్చింది ఎవరు అంటే పెనిస్టాక్. ఓకే, వాట్ ఇస్ ద ఫస్ట్ ఎనర్జీ? స్థితి శక్తి. కొంత ఎత్తులో స్టోర్ చేసిన వాటర్లో ఏ శక్తి ఉంటుందండి, స్థితి శక్తి ఉంటుంది. ఈ స్థితి శక్తి ఏ శక్తిగా మారింది సార్ అంటే గతి శక్తిగా మారింది సార్. ఈ గతి శక్తి మళ్ళీ ఏ శక్తిగా మార్చాం సార్, యాంత్రిక శక్తిగా మార్చాం సార్. యాంత్రిక శక్తి. ఈ యాంత్రిక శక్తి మళ్ళీ లాస్ట్లో ఏమొచ్చింది సార్ అంటే విద్యుత్ శక్తిగా మారింది సార్. చూడండి, ఒక శక్తిని ఇంకో శక్తిగా మార్చుకుంటా ఫైనల్గా మనం ఏ శక్తిగా మార్చాం, విద్యుత్ శక్తిగా మార్చాం. అంటే చూడండి సార్, స్థితి శక్తిని గతి శక్తిగా మార్చింది ఎవరు అంటే సార్ పెనిస్టాక్ అనే పరికరం. పెనిస్టాక్ ద్వారా మనం స్థితి శక్తిని గతి శక్తి, పెనిస్టాక్ అంటే జస్ట్ నేను చెప్పాక పైపే. ఓకే, తర్వాత ఈ యొక్క గతి శక్తిని యాంత్రిక శక్తిగా కన్వర్ట్ చేసింది ఎవరు సార్ అంటే దట్ ఈస్ కాల్డ్ వాట్ టర్బైన్. ఈ గతి శక్తిని యాంత్రిక శక్తిగా మార్చింది ఎవరు సార్ అంటే టర్బైన్. నెక్స్ట్ ఈ యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చింది ఎవరు సార్ అంటే మన జనరేటర్ లేదా ఆల్టర్నేటర్. అంటే మన జల విద్యుత్ కేంద్రంలో ముఖ్యమైన పరికరములు ఏమి అంటే సార్ పెనిస్టాక్, టర్బైన్, ఆల్టర్నేటర్. కానీ అసలు పెనిస్టాక్ అనేది ఒక యంత్రం, యాంత్రిక శక్తి కాదు. అంటే పెనిస్టాక్ అనేది ఒక పైపే తప్ప అది మిషన్ కాదండి. మిషన్ అంటే ఏంటి, ఒక యంత్రం అని ఎప్పుడు చెప్తాం, ఒక శక్తిని ఇంకో శక్తిగా మారిస్తే యంత్రం అని చెప్తాం. దీంట్లో యంత్రంలో కంపల్సరిగా తిరిగే భాగాలు ఉండాలి. ఇప్పుడు టర్బైన్ అనుకోండి, బ్లేడ్స్ తిరుగుతాయి. అదే ఆల్టర్నేట్ అంటే రోటర్ తిరుగుతుంది, కానీ ఇది పైపు, దీంట్లో తిరిగే భాగాలు ఏముండవు. ఇక్కడ స్థితి శక్తి అన్నా గతి శక్తి అన్నా రెండు కూడా నీళ్లే కదండి. అంటే పెనిస్టాక్ని ఒక యంత్రంగా తీసుకోకూడదు. ఇక్కడ మేజర్ పార్ట్స్ ఏవంటే రెండే, ఒకటి టర్బైన్ అండి, ఇంకోటి ఆల్టర్నేట్. ఇక్కడ పెనిస్టాక్ లేకపోయినా పర్లేదు, డ్యామ్ నుంచి పైనుంచి వాటర్ పైనుంచి వాటర్ పడతాయి, డైరెక్ట్గా వెళ్ళి టర్బైన్ మీద పడింది అనుకో, టర్బైన్ తిరుగుతుంది. కానీ ఇక్కడ పెనిస్టాక్ పైప్ ఎందుకు పెట్టడం, సో ఈ పైప్ ద్వారా ఎగ్జాక్ట్గా మనం ఎక్కడైతే టర్బైన్ మీద వాటర్ లొకేట్ చేయాలో ఎగ్జాక్ట్గా పడడానికి ఈ పైప్ అనేది యూజ్ చేస్తాం తప్ప పెద్ద హై హెడ్ పవర్ ప్లాంట్స్ అంటే ఎక్కువ హై హెడ్ పవర్ ప్లాంట్స్లో ఈ పెనిస్టాక్స్ అనేది ఉండవండి. ఓకే, లో హెడ్ మీడియం హెడ్ మాత్రమే మనం పెనిస్టాక్స్ అనేది యూజ్ చేస్తాం. సరే, ఎనీహౌ ఒకసారి చూడండి ఇప్పుడు నేనేం చెప్తానంటే జల విద్యుత్ కేంద్రానికి ఓవరాల్ ఎఫిషియన్సీ అంటే ఓవరాల్ మొత్తం సామర్థ్యం అని దేని మీద డిపెండ్ అవుతుందంటే సార్ టర్బైన్ యొక్క సామర్థ్యము
ఆల్టర్నేటర్ యొక్క సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ ఏం రాద్దాం, ఓవరాల్ ఎఫిషియన్సీ. ఓవరాల్ ఎఫిషియన్సీ అంటే ఎఫిషియన్సీ ఆఫ్ టర్బైన్ మరియు ఎఫిషియన్సీ ఆఫ్ ఆల్టర్నేటర్ అని చెప్పాలి తప్ప మీరు పెనిస్టాక్ ఎఫిషియన్సీ తీసుకోకూడదు. ఎందుకంటే పెనిస్టాక్ అనేది ఒక పైపు తప్ప యంత్రం కాదు. ఇప్పుడు జనరల్గా టర్బైన్ యొక్క ఎఫిషియన్సీ ఒక 90% ఉంటుంది సార్, ఎఫిషియన్సీ అంటే సామర్థ్యం. అలాగే ఆల్టర్నేటర్ యొక్క ఎఫిషియన్సీ ఒక 90% ఉంటుంది సార్. ఈ రెండు గుణకారిస్తే మన దగ్గరగా 80 నుంచి 85% ఎఫిషియన్సీ వస్తుంది సార్. అంటే జల విద్యుత్ కేంద్రం యొక్క ఎఫిషియన్సీ ఎంత సార్ అంటే 80 నుంచి 85%. 80 నుంచి 85%. అంటే మీరు ఏ పవర్ ప్లాంట్లో కంపేర్ చేసుకున్నా జల విద్యుత్ కేంద్రం యొక్క సామర్థ్యం ఎక్కువ ఉంటుంది సార్. మీరు థర్మల్తో కంపేర్ చేసుకున్నా, అణు విద్యుత్ కేంద్రంతో కంపేర్ చేసుకున్నా మన హైడల్ పవర్ ప్లాంట్ యొక్క సామర్థ్యం ఎక్కువ ఉంటుంది. కానీ హైడల్ పవర్ ప్లాంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈ జల విద్యుత్ కేంద్రం అనేది సీజనల్ పవర్ ప్లాంట్. అంటే ఏంటి సార్, ఈ జల విద్యుత్ కేంద్రం ద్వారా 365 రోజులు ఎలక్ట్రికల్ పవర్ విద్యుత్ ఉత్పత్తి చేయలేం సార్. ఎప్పుడు మ్యాక్సిమం ఈ జల విద్యుత్ కేంద్రం ద్వారా 4 నెలలు మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేయగలుగుతాం. ఎందుకంటే వర్షాకాలంలోనే ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది రిజర్వాయర్లో మనం స్టోర్ చేయొచ్చు. ఎక్కువ వాటర్ స్టోర్ చేయడం వల్ల మనం విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు. ఓకే, కానీ సమ్మర్లో దీని ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయలేం. ఎందుకు సార్ అంటే రిజర్వాయర్లో ఉండే వాటర్ చాలా తక్కువ ఉంటాయి. దాన్ని ఓన్లీ మనం వ్యవసాయ పర్పస్ కోసం కానీ లేదా డ్రింకింగ్ పర్పస్ కోసం వాడదాం తప్ప విద్యుత్ ఉత్పత్తి చేయడానికి వాడడం. అందుకని సార్ ఈ ఐడల్ పవర్ ప్లాంట్లో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇది సీజనల్ పవర్ ప్లాంట్. అంటే ఎక్కువ పవర్ని ఉత్పత్తి చేయలేము, ఆ పవర్ నిరంతరం కూడా ఉత్పత్తి చేయలేము, బట్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. ఓకేనా. ఇంకా ఈ మేజర్ పార్ట్స్ ఇవితో పాటు ఇంకొన్ని పార్ట్స్ ఉన్నాయి, లైక్ సర్జ్ ట్యాంక్ అని, తర్వాత ట్రాష్ ట్రాక్. ఈ డయాగ్రామ్లో నేను చూపించలేదు. ట్రాష్ ట్రాక్, తర్వాత స్పిల్వేస్. ఓకే, అండ్ ఇంకా ట్రాష్ ట్రాక్, స్పిల్వేస్, సర్జ్ ట్యాంక్, వన్ మోర్ డివైస్ డ్రాఫ్ట్ ట్యూబ్. ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఆల్రెడీ మనకి ఆఫ్లైన్ క్లాసెస్ ఆల్రెడీ జరుగుతున్నాయి, ఈజ్ గోయింగ్ ఆన్ ప్రాసెస్. తెలుగు మీడియానికి, ఇంగ్లీష్ మీడియం సపరేట్గా. మీరు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ గురించి ఏమి తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేయండి. ఫర్దర్ డీటెయిల్స్ అనేది మీకు చెప్తారు. ఓకేనా. థ్యాంక్ యూ.